వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మా ఇంటి కథలు బై సత్య అండ్ ప్రియాంక. యోచన్ స్లోగా క్లాస్ టీషర్ట్ మరీ వైట్గా బోరింగ్గా అనిపించిందండి. అందుకని మనకున్న కొంచెం టాలెంట్ని దానిపైన చూపిద్దామని చెప్పి సరస్వతి దేవి బొమ్మతో స్టార్ట్ చేశాను. ఏం చేయాలి ఏంటి అని చాలా పింట్రెస్ట్లో సర్చింగ్ చేస్తే నాకు ఈ చిన్న సరస్వతి దేవిది కనిపించింది పిక్చర్. అది ఇంకా డౌన్లోడ్ చేసి ఐప్యాడ్లోకి వేసుకొని ట్రేసింగ్ స్టార్ట్ చేసేసి అలా పిక్చర్ వేయడం స్టార్ట్ చేశాను. అలా వేస్తూ ఉంటే నాకెందుకో చాలా ఆనందంగా అనిపించింది. అది చేసినంతసేపు కూడా నాకు ఇంకేమీ గుర్తుకు రాలేదు. ఓన్లీ ఆ సరస్వతి దేవి పిక్చర్ ఒక్కటే మైండ్లో ఉందన్నమాట. అది నేను ఏదైనా బాగా వచ్చిన ఆర్టిస్ట్తో చేద్దాం అనుకున్నాను, కానీ ఆ సాటిస్ఫాక్షన్ రాదు కదా. మన చేత్తో మన పిల్లలకి కానీ ఎవరికైనా చేస్తే అది ఎవరు బాగోలేదు అని చెప్పినా మన పిల్లలు అది చూసి అమ్మ ఇది చాలా బాగుందమ్మ, నా కోసం చేసా, థ్యాంక్ యూ అమ్మ అని చెప్తే అందులో ఉండే ఆనందమే చాలా వేరు కదా. యోచన్ అదే డ్రెస్ వేసుకొని ఒక శ్లోక చెప్తాడు చూడండి. సరస్వతి నమస్తోభ్య వరదే కామరూపిణి విద్యారంభం ప్రఖ్యామి సిద్ధిర్భవతు సదా. అందరికీ సాయిరా. నా ఈ చిన్న టాలెంట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇంకా మరెన్నో డిఐవై ఎపిసోడ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ చేయండి.